మీ అందరికీ వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 దాకా చదివితే ట్రస్ట్ ఇన్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని ఉంటది. అంటే దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. హృదయపూర్వకంగా మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం. ఇప్పుడే కాసేపు ముందర చెప్పినా కదా, ఆదివారం క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా శిష్యులుగా మారండి. శిష్యులుగా మారి ఇతరులని కూడా శిష్యులుగా మీరు చేయాలి. ఎందుకంటే మీరు కూడా సువార్త ప్రకటించాలి. మీరు ఖాళీ ఎన్నోసార్లు ప్రతి ఒక్క ప్రసంగంలో ప్రతి ఒక్క మెసేజ్ లో ఈ మాట ఖచ్చితంగా నేను వాడతాను. ఖాళీ పాస్టర్లది బాధ్యత కాదు, ఖాళీ బ్రదర్లది బాధ్యత కాదు, ఖాళీ సంఘ పెద్దోళ్ళది బాధ్యత కాదు, ప్రతి ఒక్కరిది బాధ్యత. ఏమిటి? సువార్తని ప్రకటించడం. ఎట్లా? మనం ఖాళీ టైంలో కూర్చుంటాము, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అది వదిలేసి దేవుడి వాక్యం గురించి మాట్లాడండి, దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడండి, దేవుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడండి. మీరు దేవుడికి సాక్షిగా నిలబడండి. ఎట్లా నిలబడతారు? దేవునికి సాక్షిగా మీరు నిలబడాలి. ఎస్, ఐఎమ్ అ ప్యూర్ క్రిస్టియన్. నేను యేసు ప్రభుకి శిష్యుడిని, నేను యేసు ప్రభుకి శిష్యురాల్ని. అలా ఉండాలి. మనం గర్వంగా చెప్పుకోవాలి, ఎస్ ఐఎమ్ అ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుడిని అని. ఎందుకంటే 264 సార్లు శిష్యులుగా చేయండి, శిష్యులుగా అవ్వండి అని బైబిల్ సెలవిస్తుంది. కానీ మూడు సార్లు క్రిస్టియన్స్ అని పేరు వస్తుంది బైబిల్. 3 సార్లు ఈ వర్డ్ని ఉపయోగిస్తారు, ఏది? క్రిస్టియన్ అని. కానీ 264 సార్లు ఏమని వర్డ్ ఉపయోగిస్తున్నారు? ఏమని? శిష్యులు. అయితే మనం ఎట్లా వాడబడాలి? శిష్యులుగా వాడబడాలి. లాస్ట్ టైం మీకు చెప్పిన డబ్బా క్రిస్టియన్, నిజమైన క్రిస్టియన్. మనలో ఎవరు నిండిపోయి ఉండాలి? పరిశుద్ధాత్మ నిండిపోయి ఉండాలి. మన హృదయాలలో, మన ఆలోచనలలో ఏ కపటం, కల్మషం అవన్నీ తీసి పక్కకు పెట్టండి. ఒకవేళ మీరే సంఘంలో కూర్చొని ఒకవేళ ఒక ఆవిడ వచ్చేసి ఇంకో ఆవిడతో ఒకవేళ గొడవ పడి లోపలింగా అదే మాట మీద ఉన్నారంటే ఒకరిని ఒకరు క్షమించుకోండి. ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చినట్టు మన హృదయాల్ని కూడా వాక్యంతో కడిగి మనం కూడా మనలో మనకి మనం తగ్గించుకొని